చాలా మ్యాచ్లు మనతో 50 చేసినాడు మనకు అపోజిట్ లో. మనతో మనకి అపోనెంట్ ఆడుతా ఉన్నాడు అక్కడ మ్యాక్ లో. మన టీం కి అపోనెంట్ లో ఆడుతా ఉన్నాడు ఎక్కువ. మన టీం కూడా ఆడుతా ఉన్నాడులే. ఫస్ట్ మన టీం కి అపోనెంట్ ఆడాడు ఫస్ట్ లో. అది కూడా స్లాట్ బాల్లే బయటికి బాగా ఎత్తుంది ఆ బాల్లే పన్ని బాల్ స్ట్రైట్ బాగున్నారు. తర్వాత కొంచెం ఎక్స్ట్రా వరకు ఇచ్చిన ఫీల్డింగ్ అట్టా ఇట్లా పెట్టడం కొన్ని అంటే బౌలర్లు మీరు చెప్పుకోవాలా. నువ్వు కరెక్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఆడితేనే 30 ఓవర్లు ఆడితేనే మధ్యలో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. పూర్తి షాట్స్ తీసుకో. ధర్మన్న ఏందినా జస్ట్ బర్గర్ కాదు మాది చీజ్ అయిపోయింది అనుకుంటా. ఎక్స్ట్రా చీజ్ అయింది. ఎవ్రీథింగ్ వదిలేదు. ట్రిపుల్ 5/5 ఆయన ఉదయ్ వాళ్ళ టీం రన్ అవుట్ ఆడు ఉండు. ఎవరు ఉదయ్? ఉదయ్ ఉదయ్ సాదిక్ వాళ్ళ టీం. No, he's telling helmet. 23 మ్యాచ్ ఉండేది. T30 ఎవరితో తెలుసా? ఆ రోజు టైటాన్స్ 140 చేసింగ్ చేయడానికి మేము నేను గిరీష్ గారు 70 కొట్టినాం. మిగిలిన 50 రన్నుకు 8 మంది ఆల్అౌట్. మరి 6 బాల్కి 6 వికెట్లు. కామెడీ 6 బాల్ కాదు, వరస్ట్ కామెడీ అది. గవర్నమెంట్ అదే 5 ఓవర్లకు 130 ఎన్నో ఉన్నాయి. అన్ని జీరో ఉన్నాయి. 6 బాల్కి 6 వికెట్లు. ఆవేశపడుతుంటాం మనం. నెక్స్ట్ ఒకే ఓవర్లో 5 వికెట్లు. దానికి ముందు ఓవర్లో లాస్ట్ వికెట్. వేసుకో అయితే వెళ్తావు నువ్వు ముందు. నాకు ఇబ్బంది ఏం లేదు. నేను 2 మ్యాచ్లు ఆడుండా ఆల్రెడీ. కూర్చో కూర్చో కూర్చో. ఏంద్రా నాగా వదిలే వదిలే గమనం. వద్దన్నా కాదు త్రో అపీల్ చేసినట్టున్నాడు. వాడికి అనిపిస్తుంది బాటిల్ బాటిల్ పడతావా బ్రో? బ్లాక్ టీ షర్ట్ బ్రో, కొద్దిగా సైడ్ వస్తావా? ఇట్లా అయినట్టు కూర్చో కూర్చో. ఇక్కడ అటు ఇటు జరగడానికి లేదు, అన్ని బ్యాగులు పెట్టింది. నేను చూడలేదు. నేను చూడలేదా? మనోడు వచ్చిన తర్వాత ఆపింది అట పై బర్గర్ ఇంటి మీద పని చేయలేదు.
ఆయన మంచి ఉంది, బాగా ఆడతాడు, చాలా ఉంది, గెలిపించుకొని వచ్చేస్తా ఉంది ఆయనకి. అదే ఏంటంటే మనం ఆయనకి కాన్ఫిడెన్స్ నింపాలి. పవర్ ఉంది, ఉంది ఒక రోజు 40 కొట్టిండు నీతో అసలు బ్యాట్ పైన ఊపుతాడు, బాల్ కింద పోతుంది. అసలు బ్యాటే తగలేదు, క్యారీ అండి, క్యారీ బ్యాటే తగలేదు, అసలు క్యారీ అవ్వలేదు. ఇప్పుడు మనకి డెసిషన్ మనకేమో తెలిసారా, బ్యాటే తగలేదు స్వామి. అసలు బ్యాటే తగలేదు, బ్యాటే తగలేదు. నో అసలు ఫస్ట్ బ్యాటే తగలేదు. అసలు బ్యాటే తగలేదు. వాడు ఇష్టం వచ్చాడు ఇస్తున్నాడు, వాడు ఇందాక కూడా అట్లా చేసినాడు. అసలు బ్యాట్ ఆడదాయి. ఓయ్ నాగా బ్యాట్ తగిలిందా? తగల బ్యాట్ తగలకపోతే ఎట్లేస్తాను మరి? ఒరే అవతల వాడు అంత బాగా సౌండ్ వచ్చేవాడు హెల్మెట్ అంటే సౌండే రాలేదు మనకు, అర్థలే కాకుంటే ఎట్ అవుట్ ఇచ్చిండ్రా. బ్రో బ్రో ఒక నిమిషం నేను వస్తాను. ఏందిరా కాదే మెయిన్ ఎంపైర్ డెసిషన్, నువ్వు వాడిని అడిగి వాడేం థర్డ్ ఎంపైర్ కళ్ళు చూసి లోడా రే ఉండా అది ఎందుకు అవుట్ బ్రో? కాదు మెయిన్ ఎంపైర్ లెగ్ ఎంపైర్ ఎట్లా తెలుస్తుంది? అది ఆఫ్ లో బాల్, అది తట్టు ఆఫ్ లో బాల్ బాల్ టచ్ అవ్వకంటే ఎట్లా ఇస్తావు అవుట్ అని. అబ్బాయి బాల్ చాలా కిందికి బ్యాట్ టచ్ అయితే చూసుకోవా, బాల్ పట్టుకుంటే అవుతా. అదర్ మ్యాచ్ కంటిన్యూ చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. గొడవ చేయకపోతే ఏమో వాళ్ళ పాటికి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అట్లా అయింది ప్లమ్ ఎల్బి అయింది, ప్లమ్ ఎల్బి మీదనా అది లేదు మరి. ఏ తప్పనది, మీరు రౌండ్ వికెట్ చేయండి కాదంలా, కానీ అది పడింది కరెక్ట్ గానే పడింది. నేను చూసాను కదా, కీపర్ నేనే కదా. ఏంటి వాడు అనేది వాడు అవుట్ ఇవ్వలేదంట, చెక్ చేసుకుని అదేలే వాడు అవుట్ ఇవ్వలేదంటే బ్యాట్ తగలకపోతే ఇంకెట్లా ఇస్తాడు? మనం చెప్పలేము. వాడు అవుట్ నాట్ అవుట్ ఇచ్చి అట్ అవుట్ ఏంది బ్రో మాకు సౌండ్ తగలేదు. అది మనం బయట నుంచి మనం మార్కి చేయడం పద్ధతి కాదు. ఒకవేళ వాడు నాట్ అవుట్ ఇచ్చి మళ్ళీ తగలేదు స్వామి, అది ఆఫ్ లో ఆడబోతుంది, ఆఫ్ లో ఆడబోతుంది. తగలేదంట, తగలేదు. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో నాట్ అవుట్ అనేదే బ్రో, నేను అవుట్ నాట్ అవుట్ లేదు, అవుట్ లేదు, నాకు క్యారీ అయింది. బ్యాట్ పైన కాంటాక్ట్ లేదు అసలు బ్యాట్ కి బాల్ వాళ్ళు గట్టిగా అరిసారని అవుట్ ఇచ్చేసాడు. కాదు ముందు బాల్ అప్పీల్ చేసిండు కదా, దానికి ఇచ్చి తగినట్టు పని. నిన్న 3 డెసిషన్ నిన్న అట్లే పోయింది. ఈరోజు ఒకటి కాదు, ఏమో ఒకటి డెసిషన్. మాకు ఏం చేయబడుతుంది, బ్యాట్ ఆడబోతుంది, బాల్ ఆడబోతుంది, చాలా గ్యాప్ ఉంది. చూడు నువ్వు పడిపోతావా అన్నావు లాస్ట్ ఆయన అయిపోయినాక నువ్వు అయితే ఉన్నాయి వికెట్లు, ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి. ఇదిగో పేడ పోదా అన్నా How many hours? 12.3. తీసుకున్నా
ఫస్ట్ ఎంపైర్ గాడు ఇచ్చినట్లేదు చేయని చెప్పండి బట్ అది తగలి బ్యాట్ తగలేదు. లేదు ఇప్పుడు దీంట్లో అది కనబడి అంటే ఇమ్మీడియట్ గా చూడలేము, అది డిస్ప్లే పోయిందన్న లేకుండా పాప అయినా కూడా క్యాచ్లు కనపడవు అన్న. గాడి ఉందా? ఏం చేయలేము నీకట నీకు 3-4 జరిగింది టోర్నమెంట్లో అంతే. మాట్లాడటానికి లేదా వాడు నేను అవుట్ లేదు ఏమీ లేదు, వాడిని క్యారీ అయినా లేదా అడుగుతాను. క్యారీ గురించి ఎందుకు ఆఫ్ లేకపోతాను, బాల్ బ్యాట్ ఆడ ఉంది మనం బయట నుంచి మనం ఎంత అడుగుతాం చెప్పు, తెలుసా మనకి అట్లీస్ట్ కనెక్షన్ సౌండ్ వచ్చింది ఎంత అన్నాడు వాడని. అది వాడు చెప్పేదిరా ఈ మీనింగ్ మనం ఏం చెప్తాం చెప్పు. ఏమని చేసి ఫిట్నెస్ కావాలి కొంచెం. ఈయనైతే ఈజీ బ్యాట్ పెట్టిందా నాట్ అవుట్. నువ్వు రన్నింగ్ లేదు, నీకు రన్నింగ్ లేదు. ఎంత ఏజ్ ఉంది నీకు? 31. మరేమి నువ్వు అసలు 35 సర్వీస్ 31. ఎవరిది? ఆటలాడు 27 అని ఇంతకు ముందు మనమే చిన్నోళ్ళం. నా టీం మన టీమ్ లో నాకు రన్నింగ్ ఉండాలి నీకు. నాగా తర్వాత నేనే అనుకుంటా. లక్ష్మణ్ 34 అంటుండు. నాగా ఒక్కడికి అదే నాగా తర్వాత నేనే అనుకుంటా. మనమే అదే నువ్వు నేనే. 4 years బ్యాక్ ఈ 4 కౌంట్ చేయలేదు అంటే కరోనాది మైనస్ చేసాను అన్న. ఎందుకు షార్ట్ అబ్బా 4లే అమ్మా. అదే అదే 4. సరే నీలా బ్యాటింగ్ 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 అబ్బో అంత లేదు. ఫస్ట్ టైం వదిలినాడు 4. ఫ్లాష్ ఫ్లాష్ లెక్క కానీ కంట్రోల్ లేదనమాట. బ్రేక్ చాలా రోజు కదా. హెల్మెట్ అదే అర్జున్ దగ్గర ఉంది, లేదంటే ఈయన లక్ష్మణ్ అడుగు. నాది ఎవరే హెల్మెట్ తీసుకోలే నాది, ఇదే నాది. ఇప్పుడే చెప్తాడా షాట్ కొట్టావు, మంచి షాట్. బర్గర్ పని చేసింది బర్గర్ అని అంటానే ఉన్నా. మన దరిద్రం అంటుంది నాగా. రికార్డింగ్ చూడు, నేను రన్ అవుట్ కావడం చూడు, నా కొత్తకు మనది ఉంది. ఇచ్చిన 4 అసలు అది వాడు బ్యాట్ తో పెట్టాడు, అది అవుట్ ఇవ్వాలి. నాకు ప్రాక్టీస్ మ్యాచ్ నాకు మనకడింగ్ చేశారు ఒక రోజు. ఓకే నేను ఇడే నిలబడుకుంటా, నేను ఇటు బ్యాట్ తీసిన మనకడింగ్ చేసినాడు. నాకు అప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇవ్వకూడదా? ఇదే గ్రౌండ్ ఇచ్చేసాడు మనకడింగ్. మనకడింగ్ ఇంకా వార్నింగ్ ఇచ్చిన పెద్ద ఇది. నేను జస్ట్ బ్యాట్ బ్యాట్ తీసిన అంతే. వాడు కొట్టేసినాడు బౌలర్ కొట్టేసి ఆమె అవుట్ అన్నాడు, అవుట్ ఇచ్చి పడేసినాడు. మనకడింగ్ చేసి మరి ఘోరం అది. ఆ రోజు నాకైతే ఆ ముసలోడి పైన చిన్న కోపం. అలా మనం అవుట్ తీసుకొని ఉండాల్సింది ఇందాక అవుట్ తీసుకొని ఉండొచ్చు. మనం అందరం స్ట్రిక్ట్ గా లేవు, కొంతమంది ఓకే అన్నారు. ఆయన చెప్పింది నాకు ఒకటి ఏంటంటే, బ్యాట్స్మెన్ బయట లేడు, క్రీజ్ లోపలనే ఉన్నాడని చెప్పి. బ్యాటింగ్ లోపల ఉన్నాడు, అయినా కొట్టిండు. అదే
నీ బాడీకి వచ్చే నువ్వు పెట్టొచ్చు ఈవెన్ వికెట్లకు అడ్డం కాదు వాడు బెన్ స్టోక్స్ ముంబైకి వస్తాను అప్పుడు చేపెట్టిన వాడు అది ఒకటి ఇచ్చిండే మామూలుగా సార్ కాదు బెన్ స్టోక్స్ అనుకుంటా క్రీజ్ లో నిలబడి కానీ త్రో చేసినప్పుడు నువ్వు బ్యాట్ అడ్డం పెడితే అవుట్ ఇచ్చి పాటించాడు ఆ బాల్ ని కాలుతోట బాల్ బ్యాట్ పెట్టొచ్చు నువ్వు వికెట్ స్ట్రైట్ ఉన్నప్పుడు బ్యాట్ తో అసలు ఆపకూడదు అనమాట నువ్వు ఇద్దరు పక్కకు పోవాలి లేకపోతే ఇంకా నువ్వు బాడీ తగిలినా నీకు పర్లేదు నువ్వు బ్యాట్ పెట్టి ఆపినట్టే అట్లా కాదు బ్యాట్ దానికి బాల్ అదే వస్తుంది బాల్ అదే వికెట్ దగ్గర ఫీల్డర్ వేసినప్పుడు వేసినప్పుడు ఆ లైన్ లోకి వచ్చి నువ్వు బ్యాట్ పెట్టి ఆపకూడదు అనమాట అది స్ట్రైట్ కానీ అక్రాస్ కానీ వికెట్స్ అసలు బ్యాటింగ్ బర్గర్ బంద్రా బర్గర్ అందరికి సింగిల్ డిజిట్ లోనే సింగిల్ డిజిట్ కే 4 వికెట్లు 4 బర్గర్లు 4 వికెట్లు ప్రాక్టీస్ కి వచ్చిందా మీరు అందరూ వచ్చిందా ప్రాక్టీస్ కి నిన్న మెసేజ్ వచ్చింది ఏమన్నా వచ్చింది బ్యాటింగ్ కొట్టారా వర్తూరా ఏడన్నా వర్చువల్ పోలీస్ బెల్గేర్ రోడ్ లో మన ఇది గ్రీన్ వుడ్స్ ఉంది చూడనా పక్కన ఫ్లడ్ లైట్స్ ఉంటాయి గ్రౌండ్ ఇక్కడ ఉంటా చూడనా ఫ్లడ్ లైట్స్ వేసి పెద్ద గ్రౌండ్ కులులు గ్రౌండ్ కాదు ఇట్లే ఉంటది అది ఏం చేయాలి అక్కడ వచ్చింది ఒకసారి ఆయన మనతో పాటు నేర్చుకొస్తా అంట ఎక్కడిది అవుటా పసుపు సన్నీ అవుట్ అయింది స్వామి నువ్వు సన్నీ అవుట్ అయింది చెప్పు నువ్వు చెప్పు నేను కాదని చెప్పు కాదు అది చెప్పింది నేను కాదనేసి ఇప్పుడు లేదు అతనికి పంపించాలి ముందే అర్థమైందా పంపించకపోతే వస్తూనే ఉంటారు లైన్ గా ఎన్నో ప్రతి ఒక్కరు లైన్ గా వస్తూనే ఉంటారు అంత మరి ఇంత దరిద్రం అనుకోలే స్ట్రైట్ క్యాచ్ ఎవడికి తీసుకోలే పట్టాలా ఆయన తీసుకొచ్చి ఏదో ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగి వాడాడి నాకు చెప్పకుండా పొద్దున్న తిన్నా వీడు ఇన్నర్ చేయకుండా వాడితే ఏమవుతుందంటే లోపలంగా చెమట పట్టి దర్శనంగా పోతాయి ఇంకా లైఫ్ రావు అన్న మన ఆపోజిట్ ఏంది పేరేంది హ్యాపీ హోమ్ వరణ్య వైకింగ్స్ అంటే ఎవరు చెప్పు ఏంది వైకింగ్స్ కింగ్ రాగ్నర్ తెలీదు వైకింగ్స్ సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో ఎంత పెద్ద సిరీస్ వాళ్ళు హస్కీ వైకింగ్స్ సిరీస్ కింగ్ రాగ్నర్ నకలికి వెళ్ళను అది ఎందుకంటే వాడు అందరు పెడతాను వాళ్ళు దీంట్లో కూడా అదీరానా హిందీలో వాడు వైకింగ్స్ అలవాట్లు నేర్చుకొని క్రూరంగా తయారయ్యి కట్టు పట్టుకొని వస్తుందా వైకింగ్స్ అవుట్ చేసేగల వాళ్ళని రన్ అవుట్ చేసేగల వాళ్ళని చెప్పేసి
అది షిఫ్టింగ్ కోసం అని తెప్పించినా నేను ఇప్పుడు దాకా ఆడలేదు దాన్ని నా కాడ లేదు ఈయన కాడ నేను లక్ష ఉంది కదా అసలు నేను బ్యాగ్ కొనాలి బ్యాగ్ కొని అంతా లగేజ్ పెట్టుకోవాలి మళ్ళీ ఆడచ్చా? ఆడు ఎంత చూసే బ్యాట్ ముని ముని ఎంగపర్ ముని ఎంగపర్ స్కోరు ఎక్స్ట్రా ఆల్రెడీ 30 దాకా వేసినట్టున్నారు కదా 14 ఓవర్లకు 25 వేస్తారు సౌండ్ వచ్చింది అంటాడు కదా వాడంటాడంటే వాడంటాడు ఏదో ఒకటి చెప్పొద్దు సౌండ్ వచ్చింది అంటాడు వాడు అబ్బు సౌండ్ వచ్చింది అంటాడు గ్యాప్ ఉంది 25 వాళ్ళు కానీ మేము చూసినప్పుడు నువ్వు బ్యాట్ పైన పోయింది బాల్ కింద పోయింది వాళ్ళకి పట్టు బౌలింగ్ చాలా బాగా వేస్తాను వీడు కూడా బాగా వేస్తాడు నువ్వు బాగా ఆడేవా షాట్ అంతా వీడు చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్ నీకొక్కటే ఆ బాల్ రాంగ్ బాల్ వేసాడు అంతే వాళ్ళు వైట్ వేసిన లెగ్ వేస్తాడు కానీ రాంగ్ బాల్ ఏం కాదు అది వాడు మంచి షాట్ ఆడిందంటే అంటే బౌన్స్ వచ్చింది బాగా పిక్ చేశాడు చూస్తే అసలుకి షాట్ చూసి బర్గర్ పని చేయలేదు దీని మీద అనుకుంది ఇదే బయటికి పోవాలి అందుకే అప్పీల్ చేసారు క్రంచీ చికెన్ బర్గర్ క్రంచీ చికెన్ విత్ ఎగ్ బర్గర్ ఏడ కూడా పెట్టినా ఇది ఎందుకు లేదు అదే బా అదేలే ఆడుండేది ఇయే బోర్డు ఏడ పెట్టినా ఫోన్ చేస్తే ఆర్డర్ అన్నా అదే బర్గరు మనం వేరే దాంట్లో పెట్టాలంటే 200 ఏంది నువ్వు ఇప్పుడు ఓపెన్ చేసి 250 రూపాయలు అదే బర్గర్ చికెన్ వేసి కొంచెం అది ఆమ్లెట్ ఈజీగా 250 ఉంటుంది చూడు ఇంకా చూద్దామని ఉండవు ఆడదామని లేవు అయిపోయింది మన ఛాన్స్ బాగా సహకరించి స్కోరు డైరెక్ట్ టైం ఉందని చూస్తున్నాం లేకుంటే చూడొచ్చు కదా చెప్తున్నా అంతే మనం అదే కాదు సపోర్ట్ కొట్టుకొని యూట్యూబ్ లో తీసుకురా తప్పట్టు కొట్టే అంత లేదు మళ్ళీ అస్మాన్ బ్యాటింగ్ చాట ఆడ పోయింటది ఆయన పేరేంటి అర్జున్ ఆడ ఎల్బిడబ్ల్యూ ఒకటి 50 ఓవర్ల మ్యాచ్ వచ్చి ఒక 5 నిమిషాలు ఇట్టనే నిలబడుకొని అయిన ఉందన్న ఇవన్నీ చూపిస్తారు కథలు కూడా కదా ఎల్బిడబ్ల్యూ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ నాకు తగిలింది లెగ్గే అవుట్ ఇచ్చి వాడే ఎంపైర్ కూడా మా వాళ్ళు బాగా ఆడతాను ఇద్దరు పార్ట్నర్షిప్ 80 కొట్టింది వాడు అవుట్ అయ్యాను నేను పోయినా నేను 6 బాళ్ళకి 7 కొట్టినా అప్పుడే మాటలు మళ్ళీ సెకండ్ హాఫ్ లో గొడవ వేసుకుంటుంది వాళ్ళకి 2 మూడీలు ఎల్పీలు 3 ఇయర్ ప్లంబులు వాళ్ళు 200కి అవుట్ అయిందే వాళ్ళు 50 ఓవర్లు అంటే 20 వాళ్ళు 200కి ఆల్ అవుట్ అయిపోయింది అవునా 50-50 ఓవర్ 50 అంతే మధ్య గ్యాప్ ఏం లే డ్రింకింగ్ ఉంటుంది అంతే గ్యాప్ అంటే వచ్చి కూర్చొని మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసాము 4 కంతా అయిపోయింది వాళ్ళు 30 ఓవర్లు ఆడింది వాళ్ళు అన్ని ఓవర్స్ ఆడారు నమస్కారం సార్ వచ్చిన బెంగళూరుకి సరే ఎక్కడ ఉండాలి నువ్వు కాల్ చేయి బాల్ ఎక్కి మంచి ఆల్రెడీ లేచిన నేను ఆపుతా అన్నట్టు అదే